స్వర్గ నరకాలు నిజంగా ఉన్నాయా? స్వర్గ సుఖాలు, నరక యాతనలు నిజంగా అనుభవిస్తామా? మీకు ఒకే ముక్కలో సమాధానం కావాలా? అయితే అవును, ఉన్నాయి. దీన్ని మనం ఆధునిక యుగంలో ప్రస్తుతం ఉన్న అవగాహనలో సహేతుకంగా అర్థం చేసుకుందాం. ఒక కథతో ప్రారంభించి స్వర్గ నరకాల గురించి, అక్కడి సుఖాలు యాతనల గురించి తెలుసుకుందాం. ఇది నా కథ కాదు, అంటే నేను రాసిన కథ కాదు. చాలా కాలం క్రితం ఒక ఇంగ్లీష్ టీవీ సీరియల్లో చూసింది. దాని పేరు గుర్తులేదు, కథ కూడా వివరంగా గుర్తులేదు. కానీ దాని సారం నాకు గుర్తున్నంత వరకు మీకు నా భాషలో కథను మళ్ళీ అల్లి చెప్తాను. ఒక లాయరు కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అతని పేరు వినయమూర్తి అనుకుందాం. మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక తెలుగు పేరు పెట్టుకుందాం. పేరుకు తగ్గట్టుగా వినయ విధేయతలు, ఎవరికి ఏ హాని చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు అని చిన్నప్పటి నుంచి చక్కని సంస్కారాన్ని పుణికిపుచ్చుకొని ఎదిగినవాడు. టూకీగా చెప్పాలంటే హీరో లక్షణాలు ఉన్నాయనుకోండి. లా చదివిన తర్వాత టెన్షన్గా కోర్టుకు వెళ్ళటం, అక్కడ అందరూ చేస్తున్న పనులు పరిశీలించటం, తద్వారా నేర్చుకునే ప్రయత్నం చేయటం చేసేవాడు. తనకు కూడా ఒక మంచి కేసు వస్తే తను కూడా తన జ్ఞానాన్ని, అనుభవాన్ని ఉపయోగించి తన క్లయింట్కి మంచి సేవలను అందించాలని ఆశించటం మొదలుపెట్టాడు. ఎవరు వచ్చినా రాకపోయినా తను మాత్రం కోర్టుకి విధిగా హాజరవుతుండేవాడు. కేసులు తన దగ్గరికి రాకపోయినా కూడా నిరాశ చెందకుండా అలాగే ప్రతిరోజు కోర్టుకు వెళ్ళటం మొదలుపెట్టాడు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒక కేసు వెతుక్కుంటూ వచ్చింది. చాలా చిన్న కేసే కనుక చాలా తక్కువ ఫీజుకే ఒప్పుకున్నాడు. రాత్రంతా బాగా స్టడీ చేసి తెల్లవారి దాన్ని ఫైల్ చేసి గడువు కాలంలో బాగా చదివి కోర్టులో వాదించేందుకు సిద్ధమై వచ్చాడు. అప్పటి వరకు బాగానే ఉన్నవాడు జడ్జి ముందుకు వెళ్ళగానే నిరాశ అయిపోయాడు. చెమటలు పట్టసాగాయి. వెనకది ముందు, ముందుది వెనక చెప్తూ కేసును కన్ఫ్యూజ్ చేసి జడ్జి గారి దృష్టిలోనూ క్లయింట్ దృష్టిలోనూ అసమర్థుడిగా కనపడ్డాడు. కేసు వీగిపోయింది. క్లయింట్ నానా మాటలు అన్నాడు. అతనికి ఫీజు తిరిగి ఇచ్చినా అతను అనటం మానలేదు. తోటి లాయర్ల ముందు చులకన అయిపోయాడు. ఇతని ముందే వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకోవటం ఇతనికి బాధ అనిపించింది. దానికంటే ఎక్కువ బాధ తాను కావాలని కోరుకొని ఆయన న్యాయవాది వృత్తికి న్యాయం చేయలేకపోతున్నానే అని. అయినా ఓర్చుకుంటూ ఎప్పటిలాగానే కోర్టుకు హాజరవుతున్నాడు. మరో నెల తర్వాత మరో కేసు వచ్చింది. దానికి ఫీజు తర్వాత ఇద్దు కానీ కేసు గెలిచిన తర్వాత ఇద్దుగలే అని చెప్పి మరీ తీసుకున్నాడు. కథ మళ్ళీ తిరగరాసినట్లే అయింది. అప్పటి వరకు బాగానే ఉన్నప్పటికీ కేసును ప్రజెంట్ చేయటంలో ముచ్చెమటలు పోయటం, నోరు పెగలకపోవటం, కాళ్ళు వణకటం, దానితో అందరి ముందు ఒక జోకర్గా మిగిలిపోయాడు. తన చేతగానితనానికి తనకు తానే నిందించుకుని కొన్నాళ్లు కోర్టు వాతావరణానికి దూరంగా ఉండాలని అనుకున్నాడు. మరుసటి రోజు పనేమీ లేదు కనుక తీరుబడిగా కూర్చొని వార్తాపత్రికను తీశాడు. అందులో ఆ వార్త ఈ వార్త చదివిన తర్వాత అతని దృష్టిని ఒక ప్రకటన ఆకర్షించింది. అది ఒక బాక్స్ యాడ్, అంటే క్లాసిఫైడ్ యాడ్స్ కాకుండా ప్రత్యేకంగా ఒక బాక్స్ లాగా పెట్టి తయారు చేసిన ఒక అడ్వర్టైజ్మెంట్. అందులో ఇలా ఉంది: మీరు ఇంటర్వ్యూలలో రాణించలేకపోతున్నారా? పరీక్షల్లో మీకు వచ్చినవి కూడా రాయలేకపోతున్నారా? నలుగురిలో కలవలేకపోతున్నారా? స్టేజ్ మీద ప్రసంగించలేకపోతున్నారా? అయితే మీరు మా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో శిక్షణ తీసుకోండి, ఫలితాలు గ్యారంటీ. ఇలా ఉన్న అడ్వర్టైజ్మెంట్ని చూసి వాళ్ళకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. చాలామంది అభ్యర్థులు ఉండటం వలన 2 నెలల వరకు వేచి ఉండాల్సి రావచ్చు అని వాళ్ళు చెప్పారు. ఎంతో మంచి ప్రోగ్రాం అయి ఉంటుంది, లేకపోతే అంతమంది క్యూలో ఉంటారా అనుకున్నాడు. శిక్షణా కాలం 2 నెలల 15 రోజులు. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత కేటాయించిన టైంకి ఖచ్చితంగా చేరుకోవాలి. కేవలం
4 జతల బట్టలతో మాత్రమే రావాలి. ఉండటానికి తినటానికి ఏర్పాట్లన్నీ శిక్షణ సంస్థే చూసుకుంటుంది. కాకపోతే ఫీజు మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. డబ్బుకేమీ ఇబ్బంది లేదు. తను కోరుకున్న వృత్తిలో తాను విజయం సాధించాలని అనుకున్నాడు కనుక ఎక్కువ ఆలోచించకుండా డబ్బు కట్టేశాడు. వారం రోజుల తర్వాత సమాధానం వచ్చింది. ఇతనికి ఓ 50 రోజుల తర్వాత టైంని కేటాయిస్తున్నట్టుగా ఉంది. అందులో ఎక్కడికి రావాలో రాస్తుంది. నియమం ప్రకారం తన ఫోన్ని ఇంటి దగ్గరే వదిలేసిపోయాడు. సకాలంలో అక్కడికి చేరుకున్నాడు. అది ఒక లంకకు తీసుకెళ్లే చిన్న ఫెర్రీ రేవు. ఫెర్రీ తయారుగా ఉంది. ఇతని పేరు అడిగి తెలుసుకొని ఫెర్రీలోకి అనుమతించారు. ఫెర్రీ లంకని చేరుకుంది. అదొక చిన్న ఊరిలా ఉంది. పెద్దగా జనసందోహం లేదు, ట్రాఫిక్ లేదు. వినయమూర్తి అక్కడ గట్టెక్కిన తర్వాత సూచించిన చోట వెయిట్ చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళు చెప్పిన సమయం దాటి 2 గంటలైంది కానీ ఇతన్ని రిసీవ్ చేసుకోవాల్సిన మనిషి రాలేదు. చూసి కాస్తంత విసుగుతో దగ్గరలో ఉన్న పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి తన దగ్గరున్న వాళ్ళ నెంబర్కి ఫోన్ చేశాడు. సంగతి తెలుసుకున్న వాళ్ళు విచారాన్ని వ్యక్తపరుస్తూ రిసీవ్ చేసుకునేందుకు మనిషి ఎప్పుడో బయలుదేరాడు కదా అని అతని ఫోటోను కూడా ఇతనికి పంపించారు. సరేనంటూ మళ్ళీ వినయమూర్తి తను వేచి ఉండాల్సిన చోటుకు వచ్చి నిలబడ్డాడు. ఇంతలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి వినయమూర్తికి తగిలి కింద పడిపోయాడు. వినయమూర్తి తేరుకునే లోపే మరో వ్యక్తి ఇతన్ని తరుముకుంటూ వస్తున్న అతను ఆ పడ్డ మనిషిని కత్తితో టకటకా పొడిచి ఆ కత్తిని వినయమూర్తి చేతిలో పెట్టేసి పక్క సందులోకి పారిపోయాడు. అదే సమయంలో అక్కడి నుంచి పోతున్న ఒక జర్నలిస్టు కత్తి పట్టుకుని నిలబడి ఉన్న ఇతన్ని, పడి ఉన్న శవాన్ని చకచకా ఫోటోలు తీశాడు. మరో పక్క నుంచి పోతున్న పోలీస్ పెట్రోలింగ్ ఆఫీసరు తన మోటార్ సైకిల్ని తిప్పి వినయమూర్తి దగ్గరికి వచ్చి ఇతన్ని అరెస్ట్ చేశాడు. మిగతా సిబ్బంది వచ్చి సాక్ష్యాధారాలతో భాగంగా ఇతని చేతిలోని కత్తిని ప్లాస్టిక్ కవర్లో వేసి తీసుకెళ్ళిపోయారు. వినయమూర్తిని పోలీసు లాకప్లో వేశారు. సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో నేరారోపణ జరిగింది. జడ్జి గారి ముందు నిలబెట్టినప్పుడు ఆయన, మీకు ఎవరైనా లాయర్ ఉన్నారా, లేక ఎవరైనా మంచి లాయర్ని ఏర్పాటు చేయాలా అని అడిగారు. వినయమూర్తికి సిగ్గు అనిపించింది. మంచి లాయర్ కావాలా అన్నది తనని వెక్కిరించినట్టుగా అనిపించింది. ఆ అవసరం లేదని, తనే లాయర్నని, తన కేసును తానే వాదించుకుంటానని, అందుకు అనుమతినివ్వవలసిందిగా కోర్టును కోరాడు. ఇతను లాయరే కనుక ఇతను రిఫర్ చేసేందుకు అవసరమైన పుస్తకాలను జైల్లో ఇతనికి అందుబాటులోకి తెచ్చిపెట్టవలసిందిగా కోర్టు నుంచి ఉత్తర్వు కూడా రావడంతో జైల్లో ఇతను లా పుస్తకాలను చదవటం, బాగా ప్రిపేర్ అవ్వటం చేశాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు నిర్వహించే వారి తరఫు నుంచి ఒక మనిషి వచ్చి పేపర్లు చూసి జరిగిన సంగతి తెలుసుకున్నామని, జరిగిన దానికి విచారిస్తున్నామని, ఏమన్నా లీగల్ ఎయిడ్ కావాలా అని అడిగాడు. వద్దండి, నేనే లాయర్ని కదా అని వినయమూర్తి చెప్పాడు. తనెవరినూ గెలిపించటం లేదు. తన గెలిపే తనకి బ్రతుకు తెరువు. తను ఎక్కడున్నాడో కూడా తన వాళ్ళకి తెలియదు. ఫోన్ కూడా లేదు. తను గెలిస్తేనే ఉరికంబ నుంచి బయటపడగలుగుతాడు. తను గెలిస్తేనే ఇంటికి వెళ్ళగలుగుతాడు. లేకపోతే ఉరికంబమే. చాలా కష్టపడి అన్ని పాయింట్లను సిద్ధం చేసుకొని కోర్టులో హాజరుపరిచినప్పుడు తన కేసును తాను వాదించుకున్నాడు. అన్నిటికంటే పెద్ద భయం మరణ భయం. దాని ముందు మిగతా భయాలన్నీ బలాదూరే కనుక ధైర్యంగా ఎదుర్కొన్నాడు. శక్తులన్నిటినీ కూడా తీసుకొని తాను ఆ దీవికి ఎందుకు వచ్చాడు, ఎందుకు అక్కడ వెయిట్ చేస్తున్నాడు అన్నది చెప్పి, అన్నిటికన్నా ముఖ్యం చనిపోయిన మనిషితో తనకు ఎటువంటి సంబంధం లేదు అని, అతనితో పరిచయమే లేనందున తనకు అతనితో వైరం కూడా లేకపోవడంతో హత్య చేసేందుకు మోటివ్ లేదు అన్నది కూడా నిరూపించగలిగాడు. మొత్తానికి వాదోపవాదాల తర్వాత అదృష్టవశాత్తు లభించిన ఒక సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిరపరాధిగా నిరూపించబడి విడుదలయ్యాడు. అమ్మయ్య,
అని హాయిగా ఊపిరి పీల్చుకొని జైలు నుంచి బయటపడ్డాడు. అప్పటికి 2.5 నెలలైంది. తనే గనక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులో చేరుంటే ఇప్పటి వరకు ఆ శిక్షణలో ఉండుండేవాడు అని గుర్తు తెచ్చుకొని, సరే ఇంటి దగ్గర కూడా 2 నెలల తర్వాత వస్తాయని చెప్పా కదా, అప్పుడే ఎడుతున్నా కదా అని ఊరట చెందాడు. కాకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళకి ఫోన్ చేయాలని కూడా అనిపించలేదు. ముందు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇంటికి చేరుకోవాలి అనుకుని వెంటనే ఫెర్రీ ఎక్కి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. మరో 3 నెలలు గడిచాయి. మళ్ళీ కోర్టుకు వెళ్ళటం ప్రారంభించాడు. కేసులు రావటం, వాటిని బాగా హ్యాండిల్ చేయటం, తన క్లయింట్స్ని గెలిపించడంతో అతనికి 6 నెలల్లో చాలా మంచి పేరు వచ్చింది. సక్సెస్ఫుల్ లాయర్ అయ్యాడు. చక్కటి ఆఫీసు. తను అనుకున్న విధంగా తను కోరుకున్న న్యాయవాది వృత్తికి తను న్యాయం చేయటానికి ఇప్పుడు పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయి అన్న ఆనందంతో చక్కగా సంతృప్తిగా తను పని చేసుకుంటూ పోతున్నాడు. అలా ఉండగా ఒకరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చింది. హలో, వినయమూర్తి గారండి, నమస్తే. మీరు పోయినసారి మీ కోర్సుని మిస్ చేసుకున్నారు కదా, మీరు కట్టిన ఫీజు అలాగే అవేన్స్లో ఉంది. మా రూల్స్ ప్రకారం దాన్ని రిఫండ్ అయితే ఇవ్వలేం, కానీ మరో 2 నెలల్లో మరో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు అందులో చేరాలంటే చేరొచ్చు. ఎస్ఆర్ నో అన్నది 2 రోజుల్లో మాకు తెలియజేయండి అని అతను ఫోన్ పెట్టేయబోతుంటే, ఆగండి, 2 రోజులు అవసరం లేదండి, ఇప్పుడు చెప్తున్నా. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. కోర్సు అవసరం కూడా నాకు ఇప్పుడు కనపట్టలేదు. ఫీజు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు. దయచేసి మళ్ళీ ఫోన్ చేయకండి ఈ విషయంలో అన్నాడు వినయమూర్తి. మరో 1 వారం రోజుల తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. అందులో, మా దీవిలో మీ కలిగిన అసౌకర్యానికి సారీ అండి. మీ మీద హత్యారోపణ, కోర్టు కేసులు అన్నీ మేము సృష్టించినవే. నిజానికి అక్కడ ఏ హత్య జరగలేదు. పోలీసులు, కోర్టులు అన్నీ మీకోసం తయారు చేసినవే. మా పద్ధతిలో మేము మీకు ఇచ్చిన శిక్షణలో మీరు పాల్గొని విజయం పొందినందుకు మీకు అభినందనలు. మీ వృత్తిలో మీరు సక్సెస్ పొందినట్టుగా కూడా మేము గమనించాం. అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అని ఆ లెటర్లో ఉంది. వినయమూర్తి నవ్వుకున్నాడు. ఎంత మంచి శిక్షణ ఇచ్చారు నాకు. అదంతా నిజంగా జరిగినట్టే ఉంది కదా నాకు అనుకుని, పాపం వాళ్ళంతా ఎంత కష్టపడి ఆ సెట్స్ అన్ని తయారు చేశారు. అందుకే కావాలి అంత ఫీజు దానికి అనుకున్నాడు. వాళ్ళందరూ ఎలాగైతే తనకి హెల్ప్ చేశారు, ఈసారి ఏదైనా కేసు వచ్చినప్పుడు, అంటే ఏదైనా ఒకరికి శిక్షణ ఇవ్వాలి అని వారు అనుకున్నప్పుడు, తను కూడా అక్కడ నటించి వాళ్ళకి హెల్ప్ చేయాలి అని కూడా మనసులో తీర్మానించుకున్నాడు. ఇదండి కథ. కథ నచ్చిందా? నిజంగా ఆ దీవిలో జరిగేదంతా వినయమూర్తిని తీర్చిదిద్ది రాణించేట్టుగా చేయటం కోసమే. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. వినయమూర్తి నిజంగా నరకమే అనుభవించాడు ఆ 3 నెలలు. కానీ కొలిమిలో కాలి రాటు తేలాడు. మరి ఆ నరకం నిజంగా ఉందా అంటే ఉంది. అతను అనుభవించాడు. కానీ లేదు, ఇతరులకు లేదు, ఇతరులకు అది లేదు. స్వర్గ నరకాలు 2 అలాంటివి అంటే చాలండి, సుఖదుఖాలు 2 ఒకటే ఎలా అవుతాయి అంటారు. కర్మలు పోవటానికి మన శరీర వ్యవస్థలో ఒక ఏర్పాటు ఉంది. అందులో ఒకటి మనకు వచ్చే కళలు. అన్ని కళలు కావు, కానీ మన కర్మలను, అంటే మనం చేసుకున్న ప్రోగ్రాంలో
అంటే మన మీద పడ్డ ముద్రలోని లోపాలను తీసేసేందుకే కొన్ని కళలు వస్తుంటాయి. అందుకో ఉదాహరణ చూడండి. ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో పడుకున్నారు. మంచి స్నేహితులు కనుక రోజంతా హాయిగా గడిపారు. సాయంత్రం అలసిపోయి ఆ గదిలో పడుకున్నారు. వాళ్ళిద్దరిని ఏ బి అనుకుంటే అందులో ఏకి ఎత్తులంటే భయం, హైట్ ఫోబియా అంటారు కదా. ఎత్తుకు ఎక్కటం భయమే. ఎత్తుకెక్కిన వాడిని చూసినా ఇతనికి భయం వేస్తుంది. ఇతను ఇంజనీరింగ్ చదువుతాం అనుకున్నా సివిల్లోనైతే భవనాల మీదకి బ్రిడ్జిల మీదకి ఎక్కవలసి వస్తుందేమో అని భయపడుతుండేవాడు. ఇతను ఎత్తులకు ఎక్కడు, భయం కనుక. ఆ భయం పోదు ఎక్కడు కనుక. ఈ పీఠముడు ఎలా విడిపోవాలి? ఇక మరొకడు బికి పర్వతారోహణం చేయటం చాలా ఇష్టం. కానీ అందుకు తగ్గ శారీరక సౌష్ఠవం కానీ ఆర్థిక స్తోమత కానీ లేకపోవడం వలన అతను ఆ పని చేయలేకపోతున్నాడు. అది తీరిన కోరికగానే మిగిలిపోయింది. ఒకరోజు రాత్రి ఇద్దరికీ ఒక కల వచ్చింది. ఒకే కల. విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? ఇది ఒక ఉదాహరణ మాత్రమే కనుక అలాగే ఉంటుంది. ఒకే గదిలో పడుకున్నారు, ఒకే సమయంలో పడుకున్నారు. వచ్చిన కళ కూడా దాదాపు ఒక్కలానే ఉంది. ఆ కళలో చాలా పెద్ద ఎత్తైన కట్టడమో లేక ఏదైనా పెద్ద కొండ మీదకో పోయారు. కిందికి చూస్తే అంత చిన్న చిన్న చీవల్లా కనిపిస్తున్నారు. వారిద్దరిలో ఏ భయపడిపోయాడు, బి ఆనందపడ్డాడు. ఒకే కళ ఒకటికి చెమటలు పట్టించింది, మరొకటికి పరమానందాన్ని కలిగించింది. ఇద్దరికీ అది ట్రీట్మెంటే. ఒకటికి హైట్ ఫోబియా పోవటానికి, మరొకటికి చిరకాల వాంఛ తీరని ఆనందం కలగటానికి. ఒకరికి నరకం అయితే మరొకరికి అది స్వర్గం. భయం పోగొట్టుకున్న ఏ తన పనులకు మానసికంగా కలిగిన అడ్డంకిని పోగొట్టుకున్నాడు. తను అనుకున్నవేమీ జీవితంలో నెరవేరటం లేదు అని నిరాశపడే బికి అతనిలో ఉత్సాహాన్ని నింపింది. అవి నిజంగా జరిగాయంటే జరిగాయి. స్వప్నావస్థలో ఉన్నంతసేపు నిజంగానే జరిగాయి. అనుభవం మాత్రం పర్మనెంట్గానే ఉండిపోయింది. లేచిన తర్వాత అది కల్లే కానీ ట్రీట్మెంటే. కర్మలను వైరస్ లాంటివి అని మనం లోగడ కొన్ని వీడియోల్లో చెప్పుకున్నాం. మన కర్మాచరణ వల్ల మనకు అనుభవం కలుగుతుంది. ఆ అనుభవంలో మనం కొన్ని ముద్రలు వేసుకుంటాం. వాటిని కంప్యూటర్ పరిభాషలో ప్రోగ్రామ్ అనేవారు, సాఫ్ట్వేర్ అనేవారు, క్యాచ్ అనేవారు, ఇప్పుడు కోడింగ్ అని అంటున్నారు. పేరు ఏదైనా తక్షణ చర్య తీసుకునేందుకు అది ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది. అది మంచి కలిగిస్తే మంచిదే. అలా కాకుండా తప్పు ప్రోగ్రాంలు లేక ముద్రలు పెడితే దాని ఫలితం ఆశించనిది, నష్టం కలిగించేదే అవుతుంది. దాన్నే వైరస్ అంటాం కంప్యూటర్ భాషలో. కంప్యూటర్కి ఏమీ తెలియదు అది మంచి ప్రోగ్రామా కాదా అన్నది. దానికి ఏమీ తెలియదు, దానికి పట్టింపే లేదు. దానికి ఏ ప్రోగ్రామ్ అయినా సమానమే. అలాగే కర్మఫలాలు అనుకూలమైనవైతే పుణ్యం, ప్రతికూలమైనవైతే పాపం పండిద్ది అంటాం. చనిపోయిన తర్వాత శరీరమే ఉండదు కదా. మరి నరకంలో యాతనలు, స్వర్గంలో సుఖాలు ఎలా అనుభవిస్తాం అని కొందరు అడుగుతుంటారు. దానికి మన పూర్వీకులు చెప్పిన సమాధానం చాలా బాగుంటుంది. ఈ శరీరం పోయినా నీకు వేతన శరీరాన్ని ఇస్తారు. అప్పుడు సలసల కాగే నూనెలో వేయించటం, పరపరా రంపాలతో కోయించటం జరిగినప్పుడు నువ్వు వేదన అనుభవిస్తావు అని చెప్తారు. ఆ శరీరం చావదు కనుక వేదన కూడా అంతమవ్వదు. నిజంగా అయితే అంత వేదన ఎవరు భరించలేరు. కాసేపట్లోనే చనిపోతారు. కానీ అక్కడ ఆ శరీరం చావదు. ఆ శిక్షను వాళ్ళు ఎంతవరకు అనుభవించాలో అంతవరకు ఆ శరీరం అలాగే ఉంటుంది, వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. అంటే ఆ శిక్షాకాలం ముగిసేంత వరకు అది అలా కొనసాగుతూనే ఉంటుంది. అలాగే స్వర్గంలో కూడా
నిద్రపోయినప్పుడు జరిగిన అనుభూతి నిజంగా శరీరంలో జరిగినట్లుగానే ఉంటుంది కదా. ఒక్కోసారి లేచిన తర్వాత కూడా అదే ఫీలింగ్ ఉండిపోతుంది. కర్మల గురించి, వాటి నివారణ మార్గాల గురించి ముందు ముందు వీడియోల్లో ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఇంకా ఎన్నో విషయాల్ని చర్చించుకుందాం. అప్పటి వరకు సెలవు.